క్రీస్తునందు ప్రియమైన శుభోచనం దేవుని ప్రియులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు శుభోచనం కొరకు 115వ సంకీర్తన 12వ వచనం చదువుకుందామండి. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఎంత చక్కటి మాట చూడండి. దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మర్చిపోయాడండి, దేవుని ఆశీర్వాదాలు మా మీదకి లేవండి అని మనం అనుకుంటాం. కానీ మనం ఆరాధించే దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఒక దైవ సేవకుడు ఈ మాట అన్నాడండి, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. దేవుని నైజం అంట. మానవుడు పుచ్చుకుంటాడు, వెంటనే మర్చిపోతాడు. మానవుడి నైజం అది. కానీ ఏ మానవుడైతే దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకొని నిరంతరం ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు, ఘనముగా దీవించే దేవుడు అయినందుకు దేవునికి స్తోత్రాలు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. దేవుడు మరిచిపోడు. కానీ బైబిల్లో ఒక మాట మీకు చదివి వినిపించాలి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూడండి, ఒక మాట చదువుతున్నాను. 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. చూడండి, దేవుడు మనల్ని మర్చిపోడని మనం అనుకుంటాం, కానీ అనేక దినాలు దేవుని మనమే మర్చిపోయాం. ఆయన సన్నిధిని మర్చిపోయాం, ఆయన చేసిన కార్యాలు మర్చిపోయాం. ఆయనకి వాక్యం చదివి ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడం మర్చిపోయాం కదండి. దేవుని సన్నిధినే మర్చిపోయి బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమందో. లెక్కలేని దినములు నా ప్రజలు నన్ను మర్చిపోయారు అన్నాడు దేవుడు. ఎంత బాధతో యేసయ్య ఆ మాట చెప్పుంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ మాటలు వింటున్న నిన్ను యేసయ్య మర్చిపడి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవే యేసయ్యను మర్చిపోయావు. మనం మర్చిపోతామని తెలిసే యేసయ్య ఏమన్నాడు తెలుసండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని ఆయన చెప్పాను. ప్రభు బల సహవాసాన్ని ప్రభు మనకిచ్చింది ఎందుకో తెలుసా? డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానమును ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా కొరకై ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానున్నాడని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని బిడ్డల కర్తవ్యం, దేవుని బిడ్డల బాధ్యత. ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలంగా జీవించాలి కదండి. దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. తల్లైనా మరచునేమో కానీ ఒక బిడ్డను తల్లైనా మరిచిపోద్దండి. గాజువాక పరిసర ప్రాంతాల్లో ఒక తల్లి ఉడుకుడుకు గంజి కాసుకుంటా ఉందంట. సంకలో చంటి బిడ్డను పెట్టుకొని గంజి కాసుకుంటా ఉందంట. గిరిజన ప్రాంతంలో ఒక మహిళ. వాస్తవంగా జరిగిందండి ఇది. ఆ సమయంలో అడవిలో నుంచి ఒక ఎలుగుబంటి సడన్గా వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. తప్పించుకొని ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి రాగానే ఉడుకుడుకు గంజి పొయ్యి మీద కాలుతూ ఉన్నాయి. ఈ తల్లి ఆ చంటి బిడ్డను ఏం చేసింది తెలుసండి? ఆమె ప్రాణం కాపాడుకోవటం కోసం ఆ చంటి బిడ్డను అట్లా ఆ ఉడుకుడుకు గంజిలు అట్లా పారేసి బయటకు పరిగెత్తింది తన ప్రాణం కాపాడుకోవటం కోసం. పరిగెత్తి అయ్యో నా బిడ్డని బయటికి వెళ్ళిన తర్వాత కేకలేస్తుంది, ఎలుగుబంటి వచ్చింది, నా బిడ్డను ఆడు పారేసి వచ్చానని. తర్వాత ఊరోళ్ళు వచ్చి కర్రలు తీసుకొచ్చి ఆ ఎలుగుబంటిని తరివేసిన తర్వాత అది వెళ్ళిపోయింది. గబగబా ఇంట్లోకి వచ్చి నా బిడ్డేడని చూస్తే ఆ ఉడుకు గంజిలో ఆ బిడ్డ మొత్తం దేహం అంతా కాలిపోయి చచ్చిపోయాడండి. తల్లి మర్చిపోద్దండి.
చల్లైనా మరచునేమో కానీ యేసయ్య మనల్ని మర్చిపోయేవాడు కాదు. నీ కుటుంబాన్ని మర్చిపోయేవాడు కాదు, నీ పిల్లలు మర్చిపోయేవాడు కాదు, నీ స్థితిని మర్చిపోయేవాడు కాదు, నీ జీవితాన్ని మర్చిపోయేవాడు కాదు, నిన్ను హెచ్చించుటను మర్చిపోయేవాడు కాదు. ఖచ్చితంగా యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. ఈరోజే యేసయ్య నీ జీవితంలో ఘనకార్యములు చేయునుగాక, నీ కుటుంబాన్ని లేవనెత్తునుగాక, నిన్ను స్వస్థపరచునుగాక, నీకు కృప కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేస్తాను. దయగల దేవా, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. ఉదయకాలం అయా ఈ శుభవచనం ద్వారా మీరు మాకు ఇస్తున్న ఈ వాక్యాన్ని వింటున్నాము. ఈ వాక్యం మా జీవితంలో కార్యసిద్ధి కలుగ చేయండి. ఎవరు అనారోగ్యం ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా. ఈ దిన మా బిడ్డలు ఎదుర్కోబోయే శోధన, కీడు, దుష్టుడు తప్పించి అయా నీ బిడ్డల వ్యాపారాలు, పనిపాట్లు, చేతుల కష్టార్జితాలు, ఉద్యోగాలు దీవించి అంతకంతకు మీ ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకు, అలాగే శుభోచన పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.